హలో ఆల్. నేను మీ రచనా శృంగ వరకు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. నీతి ఆయోగ్ లేటెస్ట్‌గా నీతి ఆయోగ్‌లో ఉన్న థింక్ ట్యాంక్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కలిసి కొత్త ప్రపోజల్, అలాగే నీతి ఆయోగ్ ఒక కొత్త ప్రపోజల్‌తో అయితే వచ్చింది. అదేంటంటే ప్రైవేట్ పాఠశాలలు ఏవైతే ఉంటాయో, అవి ఇంకా సంఖ్య పెంచడానికి ఇప్పుడు చాలా తక్కువ శాతం ఉంది. 23% ఉంది దేశం మొత్తం మీద. కాబట్టి దాని సంఖ్య పెంచడానికి ప్రైవేట్ పాఠశాలలు పెట్టడానికి ఉండేటువంటి నిబంధనలు కొంత సడలించాలి. అనవసరమైన పర్మిషన్స్ అన్నీ గూడా తీసేసి, చాలా త్వరగా క్వికెన్ అప్ జేయాలి అనేటువంటి ఒక ప్రతిపాదన ఉంది. దాని మీద ఇప్పుడు వర్క్ చేయడం జరుగుతుంది. రీసెర్చ్ చేయడం జరుగుతూ ఉంది. సో, త్వరలో ఇది అమలు కావచ్చు. దాని మీద కేంద్రానికి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసినాక. అయితే ఈ యాస్పెక్ట్‌ని ఎలా చూడొచ్చు? అంటే గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో 30-50%కి పెంచడం అనేది నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీలో ఉంది. అయితే ఇప్పటికే ప్రైవేట్ పాఠశాలలు ఒకవైపు మనం తెలంగాణ వరకు చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా సరిగ్గా టీచర్స్ లేకపోవడం ఇట్లా ఉంటే, ప్రైవేట్ పాఠశాలలు కేవలం బిజినెస్ సెంట్రిక్ మోడల్స్‌గా అవుతున్నాయన్నది నిందలు, అలాగే సరైన ప్లే గ్రౌండ్స్ లేకపోవడం, ఇవన్నీ చేస్తున్న క్రమంలో ఎంతో క్రిటిసిజం ఉంది ప్రైవేట్ పాఠశాలల మీద. ఈ నేపథ్యంలో అసలు రావాల్సిన పర్మిషన్స్‌ని కూడా సడలించేయడం అంటే, ఇది మొత్తం విద్యా వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుంది? రానున్న కాలంలో ప్రైవేట్ పాఠశాలలు, అందులోనూ నిబంధనలు సరిగ్గా లేని ప్రైవేట్ శాలల సంఖ్య పెరిగి తెలంగాణలో విద్య వరకు, తెలంగాణ వరకు తీసుకుందాం, ఇది దేశవ్యాప్తంగా పెద్ద విషయము. తెలంగాణ వరకు ఇది ఎలా ప్రభావితం కాబోతుంది అన్న విషయం గురించి మాట్లాడడానికి మనతో ఇద్దరు గెస్టులు ఉన్నారు. ముందు మోహన్ రావు గారు, రిటైర్డ్ ప్రొఫెసర్. అంటే ఎడ్యుకేషన్ పరంగా చాలా స్పెసిఫిక్‌గా వర్క్ చేశారు. అలాగే ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్‌ని, గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్‌ని చాలా క్లోజ్‌గా అబ్జర్వ్ చేశారు. నెక్స్ట్ నరేంద్ర గారు, సీనియర్ అనలిస్ట్ అండ్ జర్నలిస్ట్. సో లెట్స్ స్టార్ట్ విత్ మోహన్ రావు గారు. మీరు చెప్పండి. సో మీరు ఈ చేంజ్‌ని ఎలా చూస్తున్నారు? అంటే ప్రైవేట్ పాఠశాలల సంఖ్య పెరగడం మంచిదనుకుంటున్నారా? ఒక హార్మ్‌ఫుల్ యాస్పెక్ట్ అని మీరెలా చూస్తున్నారు? అసలు నిజంగా చెప్పాలంటే టోటల్లీ ఐ యామ్ అగైన్స్ట్ టు దిస్ కాన్సెప్ట్ మేడం. ఎందుకు నేను టోటల్లీ అగైన్స్ట్ దిస్ కాన్సెప్ట్ అని చెప్తున్నానంటే, ఒకటేంటంటే భారతదేశం అనేది కేవలం ప్రజాస్వామ్య దేశం మాత్రమే కాదు. భారతదేశం అనేది ఒక వెల్ఫేర్ స్టేట్ కూడా, సంక్షేమ రాజ్యం కూడా. సంక్షేమ రాజ్యంలో పౌరులకు, ప్రజలకు అవసరమైనటువంటి యొక్క కనీస సౌకర్యాలు కల్పించాల్సినటువంటి యొక్క బాధ్యత అనేది ప్రభుత్వం పైన ఉంది. ఇప్పుడు ప్రజలకు కల్పించాల్సినటువంటి యొక్క కనీస సౌకర్యాలు, కనీస అవసరాలు గురించి మనం మాట్లాడినప్పుడు, నా ఉద్దేశంలో ప్రధానంగా విద్య, వైద్యం అనేవి ప్రముఖమైనటువంటి యొక్క పాత్రను నిర్వహిస్తాయి. గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయడానికి బదులు ప్రైవేట్ వాళ్ళకు అప్పజెప్పడం అనేది ఏ రకంగానూ సరి అయినటువంటి యొక్క విధానం కాదు అనేది నా యొక్క ప్రబలమైనటువంటి యొక్క అభిప్రాయం. ఎందుకంటే మీరు ఇందాక న్యూ ఎడ్యుకేషన్ పాలసీస్ గురించి ఒక రెఫరెన్స్ ఏదో చెప్పారు. ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2006 కనుక మనం తీసుకున్నట్టయితే ఒక 25% సీట్స్ అనేవి బిలో పవర్టీ లైన్ వాళ్ళకి కానీ, లేకపోతే పేదలకు కానీ ఫ్రీగా సీట్లు ఇవ్వాల్సినటువంటి యొక్క బాధ్యత ప్రైవేట్ స్కూళ్ళ పైన ఉంది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, నాకు ఈ మధ్య ఒక 2-3 months బ్యాక్ అనుకుంటా, సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. ఆ జడ్జ్మెంట్ లో వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ 25% రిజర్వేషన్ 2006 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వల్ల చాలా మంది లాభపడ్డారు, బీదలందరూ కూడా ఉన్నత విద్యను పొందుతున్నారు అని. ఐ టోటలీ డిసగ్రీ విత్ దిస్. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, అసలు ఈ 25% రిజర్వేషన్ ఏదైతే ఉందో ప్రైవేట్ స్కూల్లో, అది ఎన్ని స్కూళ్ళల్లో అసలు నిజంగా వీళ్ళు స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అన్నది $1 million క్వశ్చన్. నాకు తెలిసి చాలా స్కూల్లో ఇది ఏ రకమైనటువంటి యొక్క అమలు, ఈ 25% ఏదైతే మీరు ఇందాక చెప్పారో అది ఎక్కడ కూడా అమలు కావట్లేదు. ఇది దురదృష్టకరమైనటువంటి యొక్క పరిణామం. ఇంకోటి ఏంటంటే, ఈనాడు విద్య అనేది ప్రైవేట్ రంగంలో కనుక మీరు తీసుకున్నట్టయితే పూర్తిగా ఇది వ్యాపారంగా మారింది. ఇది చాలా బాధాకరమైనటువంటి యొక్క అంశం, దురదృష్టకరమైనటువంటి యొక్క అంశం. మీరు ఫీజ్ స్ట్రక్చర్ కనుక తీసుకున్నట్టయితే అసలు టోటల్ గా మానిటరింగ్ సిస్టమ్ అనేది లేదు ఫీ స్ట్రక్చర్ లో, పర్టికులర్ గా స్కూల్స్ విషయంలో కనుక మీరు తీసుకున్నట్టయితే. నేను ఎందుకంటున్నానంటే, ఇంతకుముందు వాళ్ళు వన్స్ ఇన్ 2 years 3 years పెంచుకోవాలని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు దాదాపుగా ప్రతి సంవత్సరం ప్రైవేట్ స్కూళ్ళల్లో ఈ ఫీజు అనేది పెంచుతున్నారు. ఇది పేరెంట్స్ కి ముఖ్యంగా తలకు మించిన భారంగా తయారవుతుంది. అదొక ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే, మీరు విచ్చలవిడిగా ప్రైవేట్ స్కూల్స్ పర్మిషన్స్ ఇచ్చినట్టయితే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఏంటి, అసలు గ్రౌండ్స్ ఉన్నాయా, పిల్లలకు అవసరమైనటువంటి యొక్క టీచర్స్ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, ఇదంతా కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇదంతా కూడా మానిటర్ చేయాల్సినటువంటి యొక్క అవసరం ఉంది. ఏదో కొన్ని స్కూళ్ళలో తప్పితే మిగతా ఏ స్కూల్, చాలా పబ్లిక్ స్కూల్, చాలా ప్రైవేట్ స్కూల్స్ కనుక మీరు తీసుకున్నట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు, తర్వాత టీచింగ్ ఫ్యాకల్టీ సరిగ్గా లేదు, ప్లే గ్రౌండ్స్ ఉండవు,
పిల్లలకు డ్రింకింగ్ వాటర్ ఉండదు. బట్ ఇదంతా కూడా దురదృష్టకరమైనటువంటి ఒక అంశం. ఐ టోటలీ డిసగ్రీ విత్ దిస్ డిసిషన్ మేడం. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ విత్ దిస్ డిసిషన్. తర్వాత ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ ను బలోపేతం చేయాలి, కానీ ఈ రకంగా బాధ్యత నుంచి తప్పించుకుంటూ ప్రైవేట్ స్కూల్స్ పెట్టాలి అనేది సరి అయినటువంటి యొక్క విధానం కాదు అనేది నా బలమైనటువంటి యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ మోహన్ రావు గారు. నరేంద్ర గారు, మీరు ఈ డెసిషన్ ఎలా చూస్తున్నారు? అంటే ఇది ఆ రిపోర్ట్ చూస్తే, ఆ రిపోర్ట్లో ప్రధానమైనటువంటి నీతి ఆయోగ్ కన్సర్న్ ఏంటంటే, ప్రైమరీ స్కూల్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నటువంటి విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. ఎక్కువ మంది హైయర్ ఎడ్యుకేషన్కి రావటం లేదు. కాబట్టి ఆ విధంగా ప్రోత్సహించడం కోసం ప్రైమరీ స్టేజ్లో గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అనేది ఒక విధంగా కొలాప్స్ అవుతున్న టైంలో ప్రైవేట్ ఎడ్యుకేషన్కి ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ నాకు అనిపించింది. అసలు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ప్రధానమైనటువంటి లోపం ఏంటంటే, భారత విద్యారంగంలో ప్రైవేట్ ఎడ్యుకేషన్ యొక్క పాత్రని, వాళ్ళ విద్యారంగంలో విద్యా పరిధి విస్తరించడానికి ప్రైవేట్ రంగంలో జరిగిన కృషిని ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అసలు పరిగణలో తీసుకోలేదు. ఇవాళ దేశంలో ప్రైమరీ ఎడ్యుకేషన్లో, ప్రాథమిక విద్యలో దాదాపు సగం మంది విద్యార్థులు ప్రైవేట్ విద్యా సంస్థల ద్వారానే చదువుతున్నారు. వాళ్ళకే అక్కడ విద్యాభ్యాసం చేస్తున్నారు అనే వాస్తవాన్ని మనం కాదనలేం. ప్రైవేట్ విద్యా సంస్థానంగానే చాలా మంది కార్పొరేట్ విద్యా సంస్థలు గుర్తుకొస్తాయి. కార్పొరేట్ విద్యా సంస్థలో చదువుతున్న విద్యార్థులు మొత్తం విద్యార్థులు చాలా తక్కువ మంది. బడ్జెట్ స్కూల్స్ అంటారు. స్లమ్ ఏరియాస్లో, చిన్న చిన్న గ్రామాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కానీ సాధారణ ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా చాలా నామమాత్రం ఫీజుల్లో ప్రైవేట్ వ్యక్తులు, నిరుద్యోగులు కావచ్చు, వాళ్ళు చిన్నటువంటి విద్యా సంస్థలు ఆ విధంగా దాతృత్వ విద్యా సంస్థలు నడిపేటువంటి విద్యాలయాలు కావచ్చు, అవి ఈ చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వాటిలో విద్యార్థులు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్లో కొంతకాలం క్రితం ఒక సంస్థ జరిపిన సర్వేలో స్లమ్ ఏరియాస్ లో కూడా వాళ్ళ పిల్లల్ని మున్సిపల్ స్కూల్స్ లో కన్నా ఇలాంటి ప్రైవేట్ బడ్జెట్ స్కూల్స్ ని పంపించడానికి రోజువారీ కూలీలు చేసిన ప్రజలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు, ప్రాధాన్యత ఇస్తున్నారు. వాటికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటి విషయం బయటపడింది. దానికి కారణాలు అనేకం ఉన్నాయి. వాళ్ళ వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవటం కావచ్చు, అక్కడ వాళ్ళకి అందుబాటులో ఉండటం కావచ్చు, ఇలా అనేకం ఉన్నాయి. సర్వశిక్ష అభియాన్ ద్వారా ప్రతి కిలోమీటర్కి ఒక పాఠశాల ఉండాలని కేంద్ర వాజ్పేయి ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకుని దానికోసం అనేక నిధులు కేటాయించి ఒక ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం రాను నీరు కాగినట్టు కనిపిస్తుంది. వాళ్ళ ఉన్న స్కూల్స్నే రేషనలైజేషన్ పేరుతో కానీ వివిధ పేర్లతో మూసేస్తున్నారు. అసలు కొత్తగా టీచర్ రిక్రూట్మెంట్ ప్రభుత్వం పరంగా జరగడం చాలా అరుదుగా ఉంది. ఈ విధంగా ప్రైవేట్ విద్యారంగంలో నుంచి ప్రభుత్వం ఒక విధంగా క్రమంగా అదృశ్యమైపోతున్నటువంటి పరిస్థితులు ఈనాడు కనిపిస్తున్నాయి. అయితే ప్రైవేటు విద్యా సంస్థల మీద మన దేశంలో ప్రధానమైన లోపం ఏంటంటే, ప్రభుత్వం పర్యవేక్షణ అనేది విద్యారంగంలో సరైన విధంగా లేదు. విద్యా ప్రమాణాలు కాపాడటంలో కానీ, విద్యా ప్రమాణాలు విద్యార్థుల యొక్క మానసిక వికాసానికి కేవలం పుస్తకాలు పురుగు కాకుండా చేయటంలో కానీ, తగిన శ్రద్ధ చూపించటం కానీ, వాటికి అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించటం కానీ, ఈ ప్రైవేట్ కానీ ప్రభుత్వ పాఠశాలను పర్యవేక్షించడంలో కానీ ప్రభుత్వం చాలా మనం పర్యవేక్షణ అనేది మన భారతదేశంలో అన్ని రంగాల్లో కూడా సూపర్వైజేషన్ కావచ్చు, లేకపోతే ప్రామాణికతని లో మనం విఫలమవుతున్నాం. దానివల్లనే అనేకమైనటువంటి రుగ్మతలు వస్తున్నాయి. ఇవాళ కార్పొరేట్ పాఠశాలలో లక్షలాది రూపాయలు ఫీజులు చేసి చెల్లించినా కూడా అక్కడ కేవలం పుస్తకాలు పురుగులుగా చేసి విద్యార్థుల మానసిక వికాసానికి అవకాశం లేకుండా చేస్తున్నారు. అక్కడే ఎక్కువ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళెవరు కూడా ఈనాడు దేశంలో అసాధారణమైనటువంటి పాఠవాలు ప్రదర్శించిన వాళ్ళు జాతీయ అంతర్జాతీయంగా వాళ్ళెవరు కూడా ఈ కార్పొరేట్ పాఠశాల నుంచి రావట్లేదు మనం చూస్తుంటే. కాబట్టి ఈ విధంగా ప్రైవేట్ పాఠశాలకు ప్రాధాన్యతను గుర్తిస్తూ విద్యా ప్రమాణాలని ప్రభుత్వం నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఒక కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలని ప్రక్షాళన చేయాలని చెప్పి ఆయన స్వయంగా పాఠశాలని ఆకస్మిక తనిఖీలు ప్రారంభించారు. అప్పుడు చాలా మంది నాయకులు ఆయన హెచ్చరించారు,
అసలు ఉపాధ్యాయులే గ్రామాల్లో రాజకీయం నడిపేది. ఉపాధ్యాయులతో తగు తెచ్చుకుంటే, ఉపాధ్యాయులకి మనం గనక వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే మన ప్రభుత్వమే కూలిపోతుంది. మీరు ఇలాంటి సాహసం చేయవద్దు అని బాధపడ్డారు ఆయన పార్టీ వాళ్ళు. అయినా కూడా అనేకమైనటువంటి గ్రామాలకు వెళ్ళి ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసి వాటిలో మార్పు వచ్చే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ అనగానే మాస్ కాపీయింగ్ అని పేరుండేది ఉత్తరప్రదేశ్కి. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి డిగ్రీలుగా అసలు ఎవరు కూడా ఉద్యోగం చూసి ఎవరు కూడా ఉద్యోగాలు కూడా ఇచ్చేవారు కాదు. అలాంటి చోట అక్కడ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కళ్యాణ్ సింగ్ ఆయన ఒక సంవత్సరం కాపీలుగా అనుమతిస్తున్నటువంటి 4,000 మంది ఉపాధ్యాయులను అరెస్ట్ చేశారు ఆయన. ఆ విధంగా ఆ మాస్ కాపీయింగ్ రుగ్మతను తగ్గించి అక్కడ విద్యా ప్రమాణాలను మెరుగు కాపాడటానికి చర్యలు తీసుకున్నారు. ఈ విధంగా మనం విద్యారంగంలో ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు ప్రామాణికత కాపాడటం, అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు ఉండే విధంగా చూడటం, అక్కడ ఇలాంటి విషయాల మీద దృష్టి కేంద్రీకరించాలి. ఈ ప్రైవేట్ రంగాన్ని పూర్తిగా మన విద్యారంగం నుంచి ఒక విద్యారంగం, ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు పోటీ పడే విధంగా ఉండి ప్రమాణాలు పాటించే విధంగా చేయాలి. కానీ వాటిని మనం నిర్మూలించటం, తీసివేయటం అనేది సాధ్యం కాదని మనం గుర్తించాలి. మోహన్ రావు గారు, థ్యాంక్ యూ నరేంద్ర. నెక్స్ట్ మోహన్ రావు గారు, మీరు చెప్పండి. మీరిద్దరు నేషనల్ లెవెల్లో కూడా నరేంద్ర గారు విత్ కేస్ స్టడీస్ అన్ని చెప్పారు. మోహన్ రావు గారు, మీరు చెప్పండి. యూజువల్ గా ఏదైనా సరే నెంబర్ పెరిగే కొద్దీ డిమాండ్ అండ్ సప్లై రేషియోలో చూసుకున్నప్పుడు ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు చాలా భారీగా వసూలు చేస్తున్నారు. సో ఇప్పుడు నెంబర్ పెరిగితే అది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఈక్వేషన్? అంటే ప్రజలకి యాక్సెసిబుల్ గా, అంటే ప్రభుత్వమే, అంటే ఇండైరెక్ట్ గా నీతి ఆయోగ్ చెప్పిందంటే ప్రభుత్వం స్టేట్స్ అన్నిటినీ కూడా మోడల్ తీసుకోమంది, అంటే ప్రైవేట్ పాఠశాలని కూడా ఆల్మోస్ట్ గవర్నమెంట్ 50% కి చేయాలన్న ఉద్దేశంతోనే పెంచుతా ఉన్నారు 23 నుంచి. ఇట్స్ విజిబుల్. సో ఓవరాల్ గా చూస్తే దీనివల్ల ఏమన్నా ఫీజులు తగ్గే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు వరకు ఉన్న దానికన్నా ఎక్కువ పెరుగుతున్నాయి కాబట్టి అప్పుడు ప్రజలు నెంబర్ పెరిగినంత మాత్రాన ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందులో చేరే అవకాశం ఉందా? నిజంగా ప్రజల మీద ఇది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది? ప్రజలు ఎటువైపు మొగ్గు చూపిస్తారు? అది ఎలా ఎఫెక్ట్ అవుతుందో ఆ యాంగిల్లో చెప్పండి. ఇక్కడ ఒక 1 or 2 ఆస్పెక్ట్స్ మనం కంపల్సరీగా ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉంది మేడం. ఇందాక సార్ ఏమన్నారంటే బడ్జెట్ స్కూల్స్ కూడా ఉన్నాయి అని చెప్పారు. కానీ నాకు తెలిసి ఇప్పుడు ఉన్నటువంటి యొక్క పరిస్థితుల్లో బడ్జెట్ స్కూల్స్ ఎక్కువగా మూతపడుతున్నాయి మేడం. దీనికి ప్రధానమైనటువంటి యొక్క కారణం ఏంటంటే గతంలో ఈ ప్రైవేట్ స్కూల్స్ అన్నిటికీ కూడా గవర్నమెంట్ నుంచి కొంత ఎయిడ్ అనేది వచ్చేది. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ పాఠశాలకి, ముఖ్యంగా ఈ బడ్జెట్ స్కూల్స్ కి కానీ మిగతా స్కూల్స్ కానీ ఏ రకమైనటువంటి ఒక ఎయిడ్ కూడా రావట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే చాలా వరకు నాకు తెలిసి ఈ కార్పొరేట్ రంగంలో పెద్ద పెద్ద స్కూల్లే సర్వైవ్ అవుతున్నాయి తప్ప చిన్న చిన్న సార్ చెప్పినట్టుగా బడ్జెట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మూతపడడం అనేది జరుగుతుంది. అయితే మీరు ఇంకోటి ఏమన్నారంటే స్ట్రెంత్ పెరిగిన కొద్దీ ఫీజులు తగ్గించేటువంటి అవకాశం ఏమైనా ఉందా అని చెప్పి. నాకు తెలిసి స్ట్రెంత్ పెరిగిన కొద్దీ వాళ్ళు ఫీజులు ఎక్కడ కూడా తగ్గించట్లేదు మేడం. ఎందుకంటే నాకు ఒరిజినల్ గా నాకు చాలా రెప్యుటేషన్ ఉన్న స్కూల్స్ హైదరాబాద్ లో తెలుసు. అక్కడ దగ్గర ఒక్కొక్క స్కూల్లో 10 సెక్షన్లు 12 సెక్షన్లు ఉన్నాయి. వాళ్ళు ప్రతి సంవత్సరం ఇన్వారబుల్లీ ఫీజులు పెంచడం అనేది జరుగుతుంది. తర్వాత గతంలో కూడా ఒక మాజీ వైస్ ఛాన్సలర్ తిరుపతిరావు గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా దీనికోసం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ కమిటీ కొన్ని అమూల్యమైనటువంటి యొక్క సూచనలు కూడా చేయడం అనేది జరిగింది. కానీ దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఏది కూడా ఈ తిరుపతిరావు కమిటీ చేసినటువంటి యొక్క సూచనలు అమలు చేసినటువంటి యొక్క జాడ నాకైతే కనిపించలేదు. తర్వాత దీనికోసం మీకు బహుశా గుర్తుండే ఉంటది, ప్రతి సంవత్సరం కూడా దీనికోసం పేరెంట్స్ తో ఒక కమిటీని ఏర్పాటు చేసి కమిటీలో డిస్కస్ చేసి ఆ తర్వాత ఫీజులు పెంచాలి అని గవర్నమెంట్ గతంలో చెప్పింది. కానీ అదేది కూడా జరగట్లేదు మేడం. దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ థియరీ అండ్ ప్రాక్టీస్. పర్టికులర్ గా కనుక చూసి తర్వాత ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అసలు మనం గవర్నమెంట్ స్కూల్స్ లో స్ట్రెంత్ తగ్గుతుంది అని అసలు వై వీఆర్ నాట్ డిస్కసింగ్ దట్ పర్టికులర్ ఆస్పెక్ట్. ఇది ఈ రకంగా ఎందుకు జరుగుతుంది? అసలు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేరకపోవడానికి గల కారణాలు ఏంటి అనే అంశం పైన మనం ఎందుకు దృష్టిని కేంద్రీకరించలేదు అనేది $1 million క్వశ్చన్. ఎందుకంటే మీరు కంపారిటివ్ గా కనుక తీసుకున్నట్టయితే గవర్నమెంట్ స్కూల్స్ ను ప్రైవేట్ స్కూల్లో కంటే కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో ఎక్కువ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. వాళ్ళ రిక్రూట్మెంట్ విధానంలో కూడా ఖచ్చితమైనటువంటి యొక్క విధానాలు ఉన్నాయి, బాగా ట్రైన్డ్ పీపుల్. అట్లాంటప్పుడు దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కమిట్మెంట్. నా ఉద్దేశంలో నేను అనుకోవడం ఏంటంటే ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళు కమిట్మెంట్ తో పనిచేస్తారు. ఆ కమిట్మెంట్ అనేది గవర్నమెంట్ స్కూల్స్ లో నాకు తెలియలేదు.
దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కనుక మీకు తీసుకున్నట్టయితే మానిటరింగ్ సిస్టమ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అక్కడ అదే రకమైనటువంటి యొక్క మానిటరింగ్ సిస్టమ్ అనేది గవర్నమెంట్ స్కూల్స్‌లో లేదు. ఉదాహరణకి కొన్ని అంటే ఇప్పుడు కొంత మారిందనుకోండి, మీరు నమ్మరు చెప్తే కొన్ని స్కూళ్ళలో నేను లిటరల్‌గా చూసాను మేడం. టీచర్స్ అనేవాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్‌లో గనుక టీచర్స్ చూసినట్టయితే జిల్లా పరిషత్ స్కూల్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ కానీ వాళ్ళెవరు కూడా ఈ గవర్నమెంట్ టీచర్స్ ఎవరు కూడా ఊర్లలో ఉండట్లేదు. వీళ్ళు హైదరాబాద్ నుంచి వస్తున్నారు. కొంతమంది లేట్‌గా రావడం, తర్వాత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, గవర్నమెంట్ స్కూల్స్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది కరెక్ట్‌గా లేకపోవడం, బాత్రూమ్‌లు అనేవి లేకపోవడం. కాబట్టి ఇదన్నీ కూడా ఉన్నాయి. తర్వాత చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే చాలా సందర్భాల్లో మనం కూడా చెప్పుకున్నాం. ఈ ప్రజాప్రతినిధులు గాని, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు గాని, ఒక కలెక్టర్ గాని, ఒక తహసీల్దార్ గాని, ఒక ఎండీఓ గాని వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్‌లో గనుక చేర్పించినట్టయితే గవర్నమెంట్ స్కూల్స్‌ల పనితీరులో రావాల్సినటువంటి యొక్క మార్పు అనేది అనివార్యంగా వస్తుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఈ ప్రజాప్రతినిధుల యొక్క పిల్లలు సర్పంచ్ గ్రామం తీసుకోండి. గ్రామంలో సర్పంచ్ పిల్లలు గాని, లేకపోతే అదే రకంగా ఎండీఓ పిల్లలు గాని, వాళ్ళు గాని స్కూళ్ళలో చేరినప్పుడు పంతులు కూడా భయపడి చెప్పేటువంటి యొక్క అవకాశం అనేది ఉంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ టీచర్లకు అనవసర పనులన్నీ కూడా చెప్తున్నారు. అది ముఖ్యంగా ఆపేయాల్సినటువంటి యొక్క అవసరం ఎంతైనా ఉంది అని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే అసలు గవర్నమెంట్ స్కూల్స్ ను ఎందుకు స్ట్రెంథెన్ చేయట్లేదు, గవర్నమెంట్ స్కూల్స్ ను ఏ రకంగా స్ట్రెంథెన్ చేయాలి అనేటువంటి అంశం పైన కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి యొక్క అవసరం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రైవేట్ స్కూల్స్ ని ఎంకరేజ్ చేయడం అంటే గవర్నమెంట్ తన బాధ్యతల నుంచి తప్పించుకోవడమే అన్నది నా అభిప్రాయం. బట్ ఇది సరైనటువంటి విధానం కాదు. గవర్నమెంట్ స్కూల్స్ లో తర్వాత గతంలో కూడా మనం చాలా సందర్భాల్లో చెప్పుకుంటున్నాం. ఈ గవర్నమెంట్ స్కూల్స్ గురించి మనం మాట్లాడినప్పుడు రకరకాల గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఎందుకు మేడం ఇన్ని రకాల గవర్నమెంట్ స్కూల్స్ నాకు అర్థం కాలేదు. అన్నింటినీ కూడా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తీసుకురావాలి. గతంలో మీరు ఒక డిబేట్ పెట్టారు, మీకు గుర్తుందో లేదో బహుశా, విద్యాశాఖ మంత్రి లేని తెలంగాణ ప్రభుత్వం అని. ఎడ్యుకేషన్ ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద ఒక ఇండిపెండెంట్ మినిస్టర్ లేకపోవడం. సీఎం ఇప్పుడు మన తెలంగాణ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి తెలంగాణలో సీఎం అనేది ఎంతవరకు తన పదవికి న్యాయం చేస్తున్నారు అనేది ఒక $1 million క్వశ్చన్. ఎందుకంటే నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, ఆయన దగ్గర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, హోమ్ ఉంది. ఇన్ని ఉన్నప్పుడు ఆయన ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. నాకు తెలిసి మొన్న రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు కానీ మిగతా అప్పుడు కానీ ప్రభుత్వ సలహాదారులు ఎవరో వచ్చి జనరల్ గా నాకు తెలిసి ఏమయ్యేదంటే ఈ ఎస్ఎస్సి రిజల్ట్స్ కానీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కానీ వచ్చినప్పుడు సంబంధిత శాఖ మంత్రి దాన్ని పర్యవేక్షించేవారు. ఆ రకమైనటువంటి పరిస్థితి ఈరోజు లేదు. కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ప్రైవేట్ స్కూల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది మానేసి ప్రభుత్వ స్కూల్ను ఎట్లా అప్డేట్ చేయాలి, దీన్ని ఏ రకంగా దీనిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి అనే దాని గురించి కాన్సన్ట్రేట్ చేయడం అనేది చాలా అభిప్రాయం మంచిది అనేది నా అభిప్రాయం. నరేంద్ర గారు, మోహన్ రావు గారు ఇది పెద్ద మంచి మూవ్ కాదని చెప్పారు. అయితే నరేంద్ర గారు ఓవరాల్ గా చూసినప్పుడు ఇది విద్య ప్రగతికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే కంపారిటివ్ గా మనం ప్రభుత్వ పాఠశాల తీసుకుంటే మోహన్ రావు గారు కూడా చెప్పారు, మనం చాలా సార్లు డిస్కస్ చేసాం. ప్రభుత్వ పాఠశాలలో సరే నోటిఫికేషన్స్ లేరు, టీచర్స్ లేరు, సింగిల్ స్కూల్స్ ఎక్కడైతే ఒక టీచర్ ఉందా అన్ని నడిపేటువంటి పరిస్థితి. ఒక పక్కన ప్రభుత్వ పాఠశాలలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి, పిల్లలు చదువుకోవడానికి సరైన వాతావరణం లేదన్నది కూడా వాదించాల్సిన విషయమే. సో అక్కడ కాకుండా ఇవి పెంచడం అన్నది విద్యను ఎలా ప్రభావితం చేస్తుంది, ఎంతమంది దీన్ని ఎఫర్ట్ చేయగలరు, ఓవరాల్ గా విద్యా రంగాన్ని బెటర్ చేస్తుంది. అంటే ఇంక అందరూ కూడా ప్రిపేర్ అయిపోయి ప్రైవేట్ పాఠశాలలోనే పిల్లల్ని చేర్పించాలి అనేటువంటి మైండ్ సెట్ ప్రజల్లోకి వస్తుందో, ఓవరాల్ గా ఇది విద్యా రంగాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది తెలంగాణ వరకు చూసుకుంటే? ఈ ప్రైవేట్ పబ్లిక్ అనేది కోసం ప్రభుత్వ పాఠశాలని పటిష్టపరచాలి, నాణ్యత పెంచాలి అనే దాంట్లో మరొక అభిప్రాయం లేదు. ఏదైనా సరే ఒకప్పుడు మనకి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి అంటే చాలా కీలకమైన మంత్రికి ఉండేవారు. ముఖ్యమంత్రి తర్వాత దాదాపు అంత ప్రాధాన్యత ఉండేది. గతంలో చెన్నారెడ్డి మంత్రివర్గంలో భవనం వెంకటరామరెడ్డి పనిచేసిన, అంతకుముందు వెంగళరావు గారి మంత్రివర్గంలో మండల వెంకటకృష్ణ, ఎన్టీ రామారావు మంత్రివర్గంలో ముద్దుకృష్ణ నాయుడు, వీళ్ళందరికీ మంచి ప్రాధాన్యత ఉండేది అక్కడ. వాళ్ళందరూ కూడా విద్యారంగం. కానీ ఇవాళ విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు ఎంత కార్పొరేట్ స్కూల్స్, వాటి యూనివర్సిటీస్ లో వాటికి మాత్రమే పరిమితం అవుతున్నారు తప్పితే ఈ ప్రాథమిక విద్య గురించి అంతగా పట్టించుకోవట్లేదు. ప్రాథమిక విద్య అనేది ప్రభుత్వానికి ఒక ప్రధానమైనటువంటి అంశం. దీని మీద దృష్టి కేంద్రీకరించాలి, దాంట్లో మరొక అభిప్రాయం లేదు. అయితే ఇవాళ ఉన్నటువంటి విద్యా రంగం అనేది, అభివృద్ధి అనేది, వికాసం అనేది
మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే నిజాం పరిపాలనలో కూడా ప్రైవేట్ ముఖ్యంగా దాతృత్వ భావం కలిగిన వారు ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో భాగంగా బందర్లో నేషనల్ కాలేజ్ అని పెట్టారు. స్వతంత్ర ఉద్యమ పోరాటం చేసే వాళ్ళకి వాళ్ళు చదువుకోవడానికి కళాశాలలు పెట్టారు. విద్యార్థులను యువకులను తీసుకురావడానికి అనేక మంది ఉపాధ్యాయులు పాఠశాల నుంచి వచ్చి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఇవన్నీ కూడా ప్రైవేట్గా ప్రజలు ఇచ్చేటువంటి విరాళాల వలన కావచ్చు, వాళ్ళ మద్దతుతో ప్రోత్సాహంతో అనేక పెద్ద పెద్ద పేరు కలిగి విద్యా సంస్థలు వచ్చాయి. తర్వాత మన స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం విస్తరిస్తున్నప్పుడు కూడా ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు అయితే ఈనాడు గత 20-30 సంవత్సరాలుగా విద్య అనేది ఒక వ్యాపారంగా మారిపోయి కార్పొరేట్ సంస్థలు దీంట్లో వచ్చి ఒక ఎమ్మెల్యే లేకపోతే ఒక కాంట్రాక్టర్ లేకపోతే ఒక కార్పొరేట్ సంస్థలు వాళ్ళ వ్యాపారంలో భాగంగా ఈనాడు విద్యా సంస్థలను ప్రారంభిస్తున్నారు. ఒక వ్యాపార సంస్థగా ప్రారంభిస్తున్నారు. గతంలో అలా కాదు. దానికి ఒక మంచి ప్రామాణిక విద్య అందించాలి, ప్రజలకి అందుబాటులో తేవాలనేటువంటి అనేక మంది ప్రముఖులు కలిసి కులాల పేరుతో వచ్చిన, మతాల పేరుతో వచ్చిన ప్రైవేట్ విద్యా సంస్థలు వచ్చి ఆనాడు చాలా సమాజంలో విద్యారంగం అభివృద్ధి కోసం, చదువు అందించడం కోసం చాలా అంకిత భావంతో ఆనాడు కృషి చేసేవాళ్ళు. ఈనాడు అటువంటి పరిస్థితి దాదాపు కనిపించట్లేదు. ఇవన్నీ కూడా వ్యాపారంగా మారిపోయాయి. దాని ప్రధాన కారణం ప్రభుత్వం యొక్క మానిటరింగ్ వ్యవస్థ. ప్రభుత్వ గతంలో స్కూల్ ఇన్స్పెక్టర్ అంటే ఆయన రెగ్యులర్ గా పాఠశాలకు వెళ్ళి ప్రైవేట్ గానీ ఏవైనా సరే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని పరిశీలించి విద్యార్థుల యొక్క బోధనాశక్తి ప్రమాణాలను కూడా అంచనా వేసేటువంటి ప్రయత్నాలు జరిగాయి. ఇవాళ అటువంటి జరగకుండా ఇవాళ అసలు కొద్ది మంది కార్పొరేట్ విద్యా సంస్థల చేతిలో మొత్తం విద్యారంగం బందీ అయిపోయి వాళ్ళ చెప్పు చేతులు ప్రభుత్వాలు కూడా నడుస్తున్నటువంటి వాళ్ళే ఆంధ్రప్రదేశ్తో ఒక ఆయన మంత్రిగా ఉన్నారు ఇలాంటి విద్యా సంస్థకు చెందిన ఆయన. కాబట్టి వీళ్ళ చెప్పు ప్రభుత్వాలు నడుస్తూ పోవటం వలన ఈ రంగం విధంగా కేవలం చదువు అనేది సామాన్య ప్రజలకి నాణ్యమైన చదువు అందనటువంటి అందుబాటులో లేనటువంటి విషయంగా తయారవుతుంది. చాలా ప్రమాదకరంగా ఉంది. ఇది కేవలం ప్రాథమిక విద్యలే కాదు, ఉన్నత విద్యలో కూడా ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, ఫార్మసీ కాలేజీలు కానీ, లేకపోతే ఈ డీమ్డ్ యూనివర్సిటీ పేరుతో వస్తున్నాయి కానీ, ఇవన్నీ కూడా అది మామూలు ప్రజలు ఎవరు కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఎవరు కూడా ఉన్నత చదివించలేని పరిస్థితులు ఈనాడు. మరి నాణ్యమైనటువంటి విద్య అందిస్తున్నారంటే అదేం లేదు. అన్ని అక్కడ కూడా వాళ్ళెవరు కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రామాణికమైనటువంటి అక్కడ చదివిన వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి పేరు ప్రఖ్యాతులు పొందలేకపోతున్నారు. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని ప్రాథమిక విద్య మీద ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించి ఇక్కడ విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంలో ఈ విషయంలో నూతన విద్యా విధానం ఎన్ఈపీ ఏదైతే వాళ్ళు అమలు చేస్తున్నారో అది చాలా గందరగోళమైనటువంటిగా ఉండి అసలు ప్రభుత్వంలో అసలు ప్రతి విద్యా కమిషన్ కూడా ప్రభుత్వం కనీసం 5-6% బడ్జెట్ లో నిధులను విద్యకు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తున్నాయి. ఇవాళ కూడా 1-2% మించి ప్రభుత్వం నిధులు కేటాయించట్లేదు. ప్రభుత్వం కేటాయిస్తున్న నిధుల్లో అత్యధిక భాగం జీతభత్యాలుగా సరిపోతున్నాయి. కానీ విద్యార్థులకి విద్యా నాణ్యత మెరుగుపరచడం కోసం కానీ ముఖ్యంగా పరిశోధనలు ఈ రంగంలో ప్రోత్సహించడం కోసం కానీ ఎటువంటి ప్రయత్నాలు ఈనాటి జరగట్లేదు. ఈ విధంగా విద్యా విషయంలో మనం ఇంత మన 4వ పెద్ద 5-6వ పెద్ద ఆర్థిక వ్యవస్థ వికసిత భారత పేరుతో ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశం కావాలనుకుంటున్నాం కానీ ప్రపంచంలోనే గుర్తింపు పొందినటువంటి ప్రామాణికమైనటువంటి విద్యా సంస్థ మా దేశంలో ఉన్నాయి అని పరిస్థితుల్లో ఈనాడు మనం ఉండట్లేదు. ఒకప్పుడు ఐఐఎం లాంటి దేశంలో క్రీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉండే. ఇవాళ అవి కూడా అధ్యాపకులు కూడా నియమించకుండా ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేయటం వల్ల అవి కూడా ఇవాళ తమ ప్రాధాన్యతని కోల్పోతున్నాయి. ఇది చాలా ఒక ప్రమాదకరమైనటువంటి ధోరణుల్ని మనకి తెలియజేస్తుంది. థ్యాంక్ యూ నరేంద్ర గారు. ఫైనల్ గా ఈ టాపిక్ గురించి ఒక 2 minutes మీరు ఇద్దరు మాట్లాడి కన్క్లూడ్ చేస్తే చర్చ ముగిద్దాం. ముందు మోహన్ రావు గారు మీరు కన్క్లూడ్ చేయండి.
సార్ నరేందర్ గారు చెప్పినట్టుగా ఫస్ట్ మానిటరింగ్ సిస్టమ్‌ను స్ట్రిక్ట్‌గా చూడాల్సినటువంటి అవసరం ఉంది మేడం. గతంలో రెగ్యులర్‌గా డీఓ ఇన్స్‌పెక్షన్స్ ఉండేవి. తర్వాత స్కూల్ ఇన్స్‌పెక్టర్స్ వచ్చేవాళ్ళు. వాళ్ళు వచ్చి టీచర్ ఏం చెప్తున్నారు, ఏంటి అనేది పిల్లల్ని అడిగి తెలుసుకునేవాళ్ళు. ఆ రకమైనటువంటి యొక్క పరిస్థితి ఈనాడు పాఠశాలల్లో లేదు. కాబట్టి తిరిగి ఆ రకమైనటువంటి యొక్క పరిస్థితిని కల్పించాల్సినటువంటి యొక్క అవసరం ఉంది. తర్వాత ఇంకోటేంటంటే గ్రామాల్లో గనుక మనం తీసుకున్నట్టయితే పర్టిక్యులర్‌గా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యొక్క స్కూల్స్ అన్నీ గూడా ఈ మండల పరిషత్ కింద, తర్వాత జిల్లా ప్రజా పరిషత్ కింద ఉన్నాయి. అయితే వీళ్ళు కమిటీస్‌ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎడ్యుకేషన్ కమిటీస్ అనేవి ఉన్నాయి. కానీ ఈ ఎడ్యుకేషన్ కమిటీస్ అనేవి ఎక్కడ గూడా సరిగ్గా పనిచేయట్లేదు. దీనికి ప్రధానమైనటువంటి యొక్క కారణం ఏంటంటే, అసలు ఎడ్యుకేషన్ సబ్జెక్ట్‌లో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి యొక్క వాళ్ళని ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్‌గా గాని, మెంబర్‌లుగా గాని నియమించడం అనేది జరగట్లేదు. అసలు ఎడ్యుకేషన్‌తో సంబంధం లేని వాళ్ళను, అసలు ఎడ్యుకేషన్ యొక్క ప్రాముఖ్యం తెలియని వాళ్ళను తీసుకెళ్ళి ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్ గాను, ఎడ్యుకేషన్ కమిటీ మెంబర్స్ గాను మారడం అనేది జరుగుతుంది. ఇందులో మార్పు రావాల్సినటువంటి యొక్క అవసరం చాలా ఉంది. ఫైనల్‌గా ఇంకోటేంటంటే, ఈ ప్రైవేట్ యాజమాన్యం పైన స్ట్రిక్ట్ మానిటరింగ్ అనేది చాలా అవసరం మేడం. వీళ్ళు విచ్చలవిడిగా సార్ ఇందాక ఒక పాయింట్ చెప్పారు. ఈ రోజు పరిస్థితి ఎంత దాకా వెళ్ళిందంటే, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ విషయంలో ఏం చేయాలి, ఏం చేయొద్దు అనేది కార్పొరేట్ స్కూల్స్ గాని, ప్రైవేట్ మేనేజ్మెంట్ కాలేజీలు గాని డిసైడ్ చేసేటువంటి యొక్క పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా మీరు ఇంటర్మీడియేట్ స్థాయిలో గనుక తీసుకున్నట్టయితే, సార్ ఇందాక చెప్పినట్టుగా ఈ మొత్తం అంతా కూడా ఇంటర్మీడియేట్ విద్యలో ఏముండాలి, ఏముండకూడదు, ఏం చేయాలి అనేది మొత్తం అంతా కూడా కార్పొరేట్ కాలేజెస్ అనేవి డిసైడ్ చేస్తున్నాయి. ఇది చాలా బాధాకరమైనటువంటి యొక్క అంశం. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ ఫీజ్ రియంబర్స్‌మెంట్ గురించి కూడా ఒకసారి మాట్లాడాల్సినటువంటి యొక్క అవసరం ఉంది. మీరు బహుశా ఇప్పుడు ఇది మేజర్ ఇష్యూ అనుకుంటాను. ఫీజ్ రియంబర్స్‌మెంట్ గురించి. ఈ విద్యార్థుల ఫీజ్ రియంబర్స్‌మెంట్ విద్యార్థులకు గవర్నమెంట్ సరి అయినటువంటి యొక్క టైంలో ఫీజ్ రియంబర్స్‌మెంట్ అనేది చెల్లించకపోవడం వల్ల ఈ విద్యార్థులకు వాళ్ళు డిగ్రీలు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ ప్రైవేట్ స్కూల్స్ గాని, ప్రైవేట్ కాలేజెస్ గాని ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు మేడం అది. తర్వాత ఈ మధ్య కోర్టులు కూడా ఏం చెప్పాయంటే, విద్యార్థుల నుంచి ఫీజులు ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్ అనేవి వసూలు చేసుకోవచ్చు అని చెప్పాయి. ఇదంతా చాలా గందరగోళంగా ఉంది. తర్వాత గవర్నమెంట్ ఇప్పుడు ఏమంటుందంటే, మేము రియంబర్స్‌మెంట్ చేయకుండా డైరెక్ట్‌గా విద్యార్థుల అకౌంట్స్‌లోనే డబ్బులు క్రెడిట్ చేస్తామని చెప్తుంది. దీని గురించి కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఫైనల్‌గా అడిగారు కాబట్టి ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్స్‌ని స్ట్రెంథెన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గవర్నమెంట్ స్కూల్స్‌లో మానిటరింగ్ సిస్టమ్‌ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అదే రకంగా ప్రైవేట్ స్కూల్స్ పెట్టుకోవచ్చు. నాకేం అభ్యంతరం లేదు. కానీ ఆ 25% కోటా ఏదైతే ఉందో అది అనివార్యంగా ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. అదే రకంగా ఫీజ్ స్ట్రక్చర్ సంబంధించి పేరెంట్స్‌తో ఒక కమిటీని ఏర్పాటు చేసి అందులో గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ కూడా ఉండాలి. వాళ్ళతో చర్చించి ఒక డెసిషన్ తీసుకుంటే మంచిది. నరేందర్ గారు మీరు కన్క్లూడ్ చేయండి. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్‌లో గాని, ప్రభుత్వ ఫీజు రెగ్యులేషన్ అన్నిటి గురించి అనేక చట్టాలున్నాయి. కానీ అవేమీ అమలు చేయట్లేదు. అమలు జరగట్లేదు. వాటి మీద ప్రభుత్వ నియంత్రణ అనేది అసలు నామాత్రంగా అయిపోయింది. అది అసలు ముఖ్యమైనటువంటి సమస్య. ప్రభుత్వం ప్రధానతలో విద్యారంగం గాని, చదువు గాని, ప్రమాణాలు గాని ఉండట్లేదు. ముఖ్యంగా ముఖ్యంగా ప్రాథమిక విద్యలో మితిమీరిన రాజకీయ జోక్యం. ఆ స్థానిక కార్పొరేటరు, స్థానిక సర్పంచో, వార్డు మెంబరో వాళ్ళ ఆధీనంలో ఉండాలి. ఈ అనేక స్కూల్‌లో ప్రభుత్వం స్వశిష్టాభియాన్‌లో పేరెంట్స్ అండ్ టీచర్స్‌తో కమిటీలు ఏర్పాటు చేసి వాళ్ళు పీరియాడికల్‌గా వాళ్ళ సమావేశాలు జరిపి ఉన్నటువంటి సాధక బాధలు చర్చించేటువంటి ఒక విధానం రూపించారు. అయితే ఇవాళ ఏం జరుగుతుంది, వాళ్ళ కమిటీలన్నీ కూడా స్థానికమైనటువంటి అధికార పార్టీకి చెందిన వాళ్ళు, కార్పొరేటర్ చెప్పిన వాళ్ళు, సర్పంచ్ చెప్పిన వాళ్ళు, వాళ్ళ రాజకీయ చదువుతో సంబంధం లేని వాళ్ళని రాజకీయ కార్యకర్తల్ని ఆ కమిటీతో ఏర్పాటు చేసి ఆ కమిటీల ద్వారా స్కూల్స్ మీద పెత్తనం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేయడం నిజంగా విద్యా ప్రమాణాల గురించి వాళ్ళు ఎవరు ఆలోచించట్లేదు. దీనివల్ల లేనిపోయిన కొత్త సమస్యలు తీసుకొస్తున్నాయి వాళ్ళ. ముఖ్యంగా అవసరమైనటువంటి రిక్రూట్మెంట్ లేకపోవటం దాదాపు గత చాలా 10 ఏళ్ళుగా ఈ పాఠశాలలో రిక్రూట్మెంట్ అనేది దాదాపు నత్తనడక నడుస్తుంది. దాదాపు ఉండట్లేదు. ఉన్నటువంటి విద్యార్థులకి అవసరమైనటువంటి ఉపాధ్యాయులు గాని, ఇతర ప్రాథమిక సౌకర్యాలు గాని ఈనాడు మనకి లభించట్లేదు. వీటి మీద ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇచ్చి, వాళ్ళ విధాన పరంగా గాని, బడ్జెట్ పరంగా గాని ఇచ్చి, ఈ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పట్ల దృష్టి సారించాలి. అప్పుడే ఈ నూతన విద్యా విధానం గాని విద్యార్థుల యొక్క అసలు ఎందుకు ప్రాథమిక విద్య నుంచి హైయర్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ
చేరే విద్యార్థుల సంఖ్య నిష్పత్తి రాను రాను తగ్గిపోతుంది అనేది ప్రభుత్వం సింహం చేసుకొని సమీక్ష చేసుకొని దాంట్లో ఉన్న తమ విధానపరమైన లోపాలు, తమ అనుసరిస్తున్న లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తే ప్రయోజనం ఉంటుంది. అలా కాకుండా దానిని ఈ వేరే కుంటి సాకులు వెతికి విధానాన్నే నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తే ప్రమాదకరమైన ఫలితాలు వస్తాయని గుర్తించాలి. థ్యాంక్ యూ మోహన్ రావు గారు, నరేంద్ర గారు. ఎనీవేస్ ఇది ఎలా విద్యారంగాన్ని ప్రభావితం చేస్తుంది అన్నది కొంత మీరు చెప్పినంత వరకు అదే జరిగే అవకాశం ఉంది. బట్ దీన్ని ప్రభుత్వ పాఠశాలల మేనేజ్మెంట్‌గా, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు గాని, ఇటు ప్రజలు గాని ఎలా రెస్పాండ్ అవుతారో కూడా మనం వేచి చూడాల్సిందే. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత యూజ్‌ఫుల్ డిస్కషన్‌లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇంతటితో చర్చ ముగిద్దాం.